భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా ఆదివారం వన్డే సిరీస్ ప్రారంభమైంది. జోహాన్స్బర్గ్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్లోనే 8 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు సిరీస్లో ఆధిక్యంలో ఉంది. మరొక్క మ్యాచ్ గెలిస్తే చాలు భారత జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఈ సిరీస్లో రెండో మ్యాచ్ డిసెంబర్ 19వ తేదీన సెయింట్ జార్జెస్ పార్క్ వేదికగా జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. మొదటి మ్యాచ్ సజావుగా సాగడానికి పరిస్థితులు బాగానే అనుకూలించాయి. ఇప్పుడు జరగనున్న రెండో మ్యాచ్ కు కూడా పరిస్థితులు అనుకూలిస్తాయని ఆశిస్తున్నారు అభిమానులు. ఇదే వేదికపై రెండో టీ20 మ్యాచ్ జరగగా డక్వర్డ్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా పరిస్థితులు దక్షిణాఫ్రికాకు అనుకూలిస్తాయని ఆ జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక వాతావరణ శాఖ అక్కడి పరిస్థితుల గురించి తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గెబెర్హాలో మంగళవారం ఎటువంటి వర్ష సూచన ఉండదని తెలిపింది. ఉష్ణోగ్రతలో కాస్త తక్కువగా ఉంటాయేమో గానీ వర్షం అయితే పడే అవకాశం లేదని స్పష్టం చేసింది. మంగళవారం ఇక్కడ గరిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ వేదిక అయితే ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్ బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. బ్యాట్స్మెన్ చాలా ఓపికగా ఆడాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోతుందని ఇక్కడ గ్రౌండ్ సిబ్బంది పేర్కొంది. గత రికార్డుల ఆధారంగా చూస్తే ఈ వేదిక మీద 250 పరుగులు సునాయాసంగా సాధించవచ్చని, రెండవ బ్యాటింగ్ చేసే జట్టుకు పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటాయని తెలుపుతున్నారు ఇక్కడి సిబ్బంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదటి బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.